చేను దగ్గరికి వెళ్తా ఉంటే ఈ సీతాఫలం చెట్టు కనిపించింది. కొన్ని కాయలు తేరినాయి అంటే ఒక 1 వీక్లో అలా మగ్గ పెడితే మాగిపోతాయి అన్నమాట. చూపిస్తాను అలాంటి కాయలు. ఆ పక్క ఉన్నాయి, ఈ పక్క ముండ్లు ఉన్నాయి. చూడండి, మాగుతాయనే అనుకుంటానా, మాగకపోతే ఆ చెట్టు నన్ను బాగా తిట్టుకుంటుందేమో. ఇంకొక ఇది ఎవరికి కనపడలేదేమో, మాగిపోయింది, లైట్గా మాగింది, ఒక రోజులో మాగిపోతుంది. చూపి పైన ఇంకా చేను దగ్గరికి వెళ్ళే దారిలోనే ఇంకొక చెట్టు కూడా కనిపించింది. కానీ ఇవి చిన్నవి, ఇంకా చాలా డేసే పడుతుంది. పిందెలుగా ఉన్నాయి అంతే, ఒక్కడ కూడా లేవు. చూద్దాం వేరే చెట్లు ఎన్న కనిపిస్తాయి. ఇంకా చాలా రోజులు పోవాలా. మా చెల్లెలు ఆడబోతుంది నన్ను వదిలేసి, నువ్వు నీతో కట్టుకుంటే లేట్ అవుతుంది అని. ఇంకా మీకు ఒక ముళ్ళ చెట్లు చూపిస్తాను. ఇది తుమ్మ చెట్టు. దీని ముళ్ళతో చెవులు ముక్కులు అట్లా కుట్టేవాళ్ళు. ఆల్రెడీ మా అమ్మ అని కాదు, మా ఫ్యామిలీ మొత్తం ఆడనే ఉన్నారు, పేపర్ లాగుతున్నారు. నెక్స్ట్ ఏం నాటల్లో అడిగి తెలుసుకొని చెప్తా. నన్ను చూసి నవ్వుకుంటున్నారు, మంచిగా నవ్వుతున్నారు. ఫోన్ ఎత్తుకొచ్చేసింది రబ్బా అని. సీక్రెట్గా ఏమో నాటేస్తారా? టమాటా చెట్లేనా? టమాటా చెట్లు కాదా, ఏమో నాటుతున్నారు. కానీ చెప్పడంట మా నాన్న, చెప్పకుండా నాటేస్తాడంట. నాకిరా ఏడ విన్ని మా అమ్మ ఆల్రెడీ ఆటి నుంచినో తెచ్చిపెట్టింది. ఒకటి మాగి, అన్నీ మాగిండేటివేనమ్మా, పచ్చివే. యా చెట్లు ఆ వల్ల ఏడాడు తిరిగి పీక్కొని వచ్చిందంట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా అని, అది కూడా నేనే పాడుకుంటా. మొత్తం బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వదిలితే బ్యాగ్ ఇంటి దగ్గర పెట్టేసి ఈవినింగ్ అన్నం తినేసి నేను మా చెల్లి తమ్ముడు నేరుగా ఈ బోర్ దగ్గరికి వచ్చేసేవాళ్ళం. అప్పుడు ఈ ప్లేస్ అంతా ఇంత సదరంగా ఏమీ ఉండేది కాదు, పెద్ద గుండురాళ్ళు ముళ్ళకంపులు అలా ఉండేది. ఒక 4 years బ్యాక్ నాన్న సదరం చేపించాడు. నా పెళ్లికి ముందే ఆల్మోస్ట్ ఇలాంటి సేద్యం పనులన్నీ నేర్పించారు. చెట్లకి నీళ్లు కట్టడం, కాయలు కోయటం, గడ్డి తీయటం, శనగింజలు వేయటం అలాంటివి. కానీ మడి నాటటం ఇంకా ఇలా పేపర్ వేయటం ఒకసారి కూడా చేయలేదు. నేను పెళ్లి ఇంకా కొంచెం లేట్ గా చేసుకొని ఉంటే ఈ పనులు కూడా నేర్చుకునేసేదాన్నేమో. నేనేమో పెళ్లి చేసుకుని మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు ఇలాంటి పనుల్లో మా తమ్ముడు మా చెల్లి వాళ్ళిద్దరే హెల్ప్ చేస్తా ఉంటారు అమ్మ వాళ్ళకి. నేను కూడా ట్రై చేస్తాను అన్న అంటే నాన్నేమో అలవాటంతా తప్పిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడొస్తుందిలే అని అన్నాడు. ఒకసారి ఇలా ట్రై చేశాను, కానీ చాలా కష్టం. దీని రిలేటెడ్ లాంగ్ వీడియో ఇంకొకటి ఉందండి, దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. లెంత్ ఎక్కువ అయిపోతుందని 2 videos గా అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ నంతా బోరుకి ఎగదాల అంటాము. దిగదాల ఇంకా బీన్స్ వేసినారు, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. వీడియోనంతా తీసేశాక వాయిస్ ఓవర్ సపరేట్ గా ఇస్తే నా మాటలే కంటిన్యూగా ఉంటా ఉంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుందేమో అని నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడే మాట్లాడేశాను. మా చెల్లెలు నన్ను ఈడే వదిలేసి ఆడ బీన్స్, దిగదాల బీన్స్ నాటినారు అమ్మ వాళ్ళు. అక్కడికి జంప్ అయిపోయింది పీకుదామనే కాయలు. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి మా బోర్ దగ్గర. చిన్నప్పటి నుంచి ఇదో ఈ గనాల దగ్గరే పడినాం, లేసినాం. ఈడే పెద్దోళ్ళు అయిపోయినాం అనుకోండి చెప్పాలంటే. అప్పుడు మా నానమ్మ కొంచెం యంగ్గా, ఇప్పుడంటే కొంచెం బాగా ముసలమ్మ అయిపోయింది. అప్పుడంతా ఇక్కడ చేనులో గడ్డి బీకేది ఆవుల కోసమని. మాకు ఆవులు ఉంటాండి అప్పుడు. ఆ గడ్డి బీకేది, మాకు స్నాక్స్ ఎత్తుకొచ్చి ఈడ పెట్టుకునేది. ఒక్కొక్కసారి కుకింగ్ కూడా ఈడే చేస్తా ఉంటుంది.
మా అమ్మ కాకర చెట్టు నాటింది. చాలా ఇష్టం కాకరకాయలు అంటే, కానీ ఈ క్రాప్ అంతా అయిపోయింది. ఒక్కాయ మీకు తెలుసా? ఇది ఒక్కొక్క కాయే కొయ్యకూడదంట, దాని చెట్టుకి 2 ఉంటేనే పీకొచ్చంట ఆ కాయలు. ఇదంతా మా చేను పక్కనే మా అడవి. ఇదంతా మాదే అంటే మా అమ్మ వాళ్ళది. ఇప్పుడు నాదే అన్నాను అనుకో, మా నాన్న ఎక్కడమ్మా నీది, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇది నీది కాదు అంటాడు డైరెక్ట్గా. ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నేనే అనుకుంటాను. ఆవులు చాలా ఉన్నాయి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇది ఒకటే పెట్టినారంట. దీని జతకు కూడా ఏది లేదు, అది కూడా ఒకటే ఇప్పుడు ప్రస్తుతానికి మా అడవి. ఇప్పుడు నెమళ్ళు కూడా ఉన్నాయంట, పీకాక్స్. అప్పుడప్పుడు మార్నింగ్ అయితే కనిపిస్తాయంట. ఈ గూళ్ళు మీకు కనిపిస్తున్నాయా? చాలా డేస్ అయింది అసలు నేను వీటిని చూసి కూడా. చూసారా? అప్పుడైతే వీటిని బీకొచ్చి ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, మనం పెంచుకుంటుంటాం కదా మొక్కలు, వాటికి కట్టేసి ఇది నా గూడు, ఇది నీ గూడు అని నేను, మా చెల్లెలు, మా తమ్ముడు అట్లా చెప్పుకునే వాళ్ళము. చాలా రేర్గా కనిపిస్తున్నాయి. రేర్ అంటే చాలా రేర్ అసలు. చూడండి ఎంత గడ్డి ఉందో. ఇది మా మునగ చెట్టు, ఇంకా మా కరివేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు. చూడండి, మా నాన్న చెట్లు అసలు మొలనీయడు. ఏదన్నా అడ్డం ఉన్నా కానీ కొట్టి పడేస్తాడు, మళ్ళీ మొలుస్తాయని. గోరింటాకు చెట్టు కూడా ఎన్నిసార్లు కొట్టేసినాడో. తొట్టే ఒకప్పుడు ఫుల్గా నీళ్లు పట్టేవాళ్ళు, ఈడే ఆడుకునే వాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం. అంతా మరుగున పడిపోతున్నాయి. నిమ్మ చెట్టు కాయలు అయితే కాయలే అయితే అసలు నేను చాలా రోజుల నుంచి చూస్తానా కానీ కాయలు కాసిందే లేదు. అక్కడ కనిపిస్తుందా? ఇంకా ఒక టెంకాయ చెట్టు ఉంది, కానీ ఎందుకో అది కోపిచ్చేస్తున్నారు. సమ్మర్లో మ్యాక్సిమం రేట్ ఎక్కువే ఉంటుంది టమాటాలకి, కానీ ఈసారి లేదు. అందుకే కోసినన్ని కోసి లాస్ట్కి అట్లనే వదిలేసినారు. చూడండి గడ్డి ఎంత బాగుందో. ఆవులు ఉంటే మంచిగా మేపుకోవచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది గమ్మున సొంతూరులోకి వచ్చేసి 2 ఆవులు పెట్టుకొని పాలు పిండుకొని వాటికి సేవలు చేసుకుంటా, మన కూరగాయలు మనమే పండించుకుంటా, డబ్బులు ఏమి ఆశించకుండా మనకు సరిపోయేంత వరకు మనం పండించుకొని ఉంటే బాగుంటుంది కదా. ఎంత బాగుంటుంది లైఫ్. ఆ సిటీ లైఫ్ మనకి ఎందుకు అని. కానీ ఏం చేస్తాం, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను మంచిగా ఉండాలంటే మనం కొన్ని సాక్రిఫైస్లు ఇప్పటి నుంచి చేయాలి అనుకొని, ఇంకా అక్కడ ఇష్టం లేకపోయినా అక్కడనే మా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడో ఒక 1 మంత్కి, లేకపోతే 2 మంత్స్కి, లేకపోతే మ్యాక్సిమం ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సంక్రాంతి, వినాయక చవితి, పెద్ద పెద్ద పండుగలు, అలాంటి వాటికి ఒక 1 వీక్ అలా వచ్చేస్తాము. మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చినారంట, మేము వాళ్ళ కోసం వేసిండొచ్చు. మా జామ చెట్టు కాయలు అయితే ఎంతెంత పెద్ద సైజు ఉంటాయో అసలు. ఈసారి ఎప్పుడైనా నా ఛానల్ మంచిగా సక్సెస్ అయ్యి నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి అని తెలిసినప్పుడు అదే పనిగా అయినా ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, న్యాచురల్గా వీడియోస్ తీయడం నాకు ఇష్టం. మీకు కూడా ఇలాంటి కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ఆల్ అని ఉంటుంది, ఆల్ అని కొట్టుకున్న వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టగానే. అప్పుడు ఎంచక్కా చూసేయండి, చూసి లైక్ కొట్టేయండి. ఇక్కడ చూడండి ఇంకా ఎంత గడ్డి ఉందో అసలు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, దీని మీద పడుకున్నా, చిన్నగా ఉండే కదా, పడుకొని బ్యాలెన్స్ అంతగా పట్టుకోలేక పడిపోయినా, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే కొంచెం బెండ్ అయిపోయింది. ఇంకా ఇది మా గుడిసే. అప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుండే, ఇటు దాంకునేసేది, అదురుకుంటా ఉండేది. ఎక్కువ ఈ బోర్ దగ్గరే ఉండేవాళ్ళం అనమాట. ఇంటి దగ్గర కంటే స్కూల్ వదిలేసినారా, స్కూల్ వదులుతాను ఇట్లే నేను, మా చెల్లెలు, మా తమ్ముడు
మా అమ్మ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఎక్కువ మా నాన్నమ్మ ఉంటుంది. ఏ చేను దగ్గర అయినా ఇక్కడ చాలా 3 చోట్ల ఉన్నాయి మాకు. 3 చోట్ల పంటలు పండిస్తూ ఉంటాం, వాటర్ వస్తుంది. ఒక చోట అమ్మ ఉంటే ఒక చోట నాన్న, ఒక చోట నాన్నమ్మ, ఎవరో ఒకరు ఏదో ఒక చేను దగ్గర ఖచ్చితంగా ఉంటారు. అందుకే చిన్నప్పటి నుంచి ఇలా బోర్ దగ్గర అంటే అదొక ఎమోషన్ అనమాట. అక్కడే పెరిగాము, అక్కడే పుట్టలేదు, పుట్టింది ఇంటి దగ్గరే లేండి. పెరిగింది ఎక్కువ ఇట్లా చేను దగ్గరే అనమాట. అందుకే కొంచెం మంచి ఎఫెక్షన్ ఇక్కడ ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు.